దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ శుక్రవారం కదండి, పరమ పవిత్రమైన రోజు. ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారిని ఆరాధించే రోజు. అలాంటి శుక్రవారం రోజున అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించడానికి మనం చేసే చిన్న చిన్న పరిహారాలే మన కుటుంబం చాలా వైభవంగా ఉంటుందండి. అలాంటి పరిహారాల గురించి, అమ్మవారికి ప్రీతికరమైన శుభ్రత గురించి, పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం మనం ఇల్లు వాకిళ్ళు ఎలాగో శుభ్రం చేసుకుంటాం కదండి, అలాగే గుమ్మం దగ్గర పసుపు నీళ్లు చల్లితే, గడప వద్దర ముగ్గు పెట్టుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరం, శుభం జరుగుతుందని ఆ నమ్మకం ఉంటుందండి. అలాగే అమ్మవారికి కమలాల పువ్వు లేదా తెల్ల జాజి పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం అనేది కలుగుతుంది. మీకు ఎక్కడ దొరికినా ఒక శుక్రవారమైనా పూజను చేసుకోండి. సాయంత్రం 6 తర్వాత ఇంట్లో చీకటి ఉండనివ్వకుండా దీపాన్ని వెలిగించడం శుభసూచకం. ఇంట్లో విరిగిన వస్తువులు, పనిచేయని గడియారాలు ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడమే మంచిదండి. శుక్రవారం రోజున ఆవులకు అరటిపండ్లు లేదా ఆకుకూరలు పెడితే పుణ్యం వస్తుంది. పూజా సమయంలో శంఖం ఊదితో పాజిటివ్ ఎనర్జీ అని పెరుగుతుంది మన ఇంట్లో. చాలా విశ్వాసం అండి. లక్ష్మీదేవికి చక్కెర కలిపిన పాలు నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఆనందం పెరుగుతుందని అంటారు. బీరువాలో చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉంచుకుని ప్రార్థిస్తే ధనస్థిరత్వం ఉంటుందని చాలా వరకు నమ్మకం అండి. శుక్రవారం రాత్రి ఇంటి ముందు ఉప్పు నీళ్లు చల్లితే నెగిటివ్ దృష్టి అనేది తగ్గుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతి శుక్రవారం దీపం పెట్టి 3 ప్రదక్షిణాలు చేయటం వల్ల అదృష్టలక్ష్మి మన ఇంటి గుమ్మం తొలుతుందండి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించడం వల్ల చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది. అమ్మవారికి పాలు లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. శుక్రవారం ఉదయం ఇంట్లో కొంచెం గంధం లేదా అగరబత్తి సువాసన రావడం అనేది చాలా శుభసూచకం. అలాగే మనం ధూపం వేస్తాం కదా, సాంబ్రాణి, అది కూడా చాలా విశేషంగా పనిచేస్తుందండి. లక్ష్మీదేవి ఫోటో ముందు 11 రూపాయలు లేదా నాణాలు పెట్టి ప్రార్థన చేయండి. తర్వాత నాణాలని మీ పర్సులో ఉంచుకోవడం వల్ల మీకు అంతా పాజిటివ్గానే జరుగుతుంది. సాయంత్రం గోమతి చక్రాలు లేదా కౌడీలు ఉంటే లక్ష్మీదేవి దగ్గర పెట్టి దీపం వెలిగించండి. ఇంట్లో ఉత్తర దిశ శుభ్రంగా ఉంచితే ధన ప్రవాహం అనేది బాగుంటుందని నమ్మకం. శుక్రవారం రోజు అనవసర కోపం, గొడవలు తగ్గిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. పేదవారికి బియ్యం, పాలు లేదా తెల్లబట్టలు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం వినడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సాయంత్రం దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీ అని తగ్గుతుందండి. పర్సులో ఎప్పుడూ కొంచెం పసుపు అక్షింతలు ఉంచుకుంటే ధనస్థిరత్వం ఉంటుందని నమ్మకం. ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసి మధ్యలో పసుపుతో చిన్న పద్మం వేయడం కూడా చాలా శుభసూచకం అండి. సాయంత్రం అమ్మవారి దగ్గర 2 దీపాలు వెలిగించి, ఒకటి నెయ్యితో ఇంకొకటి నువ్వుల నూనెతో వెలిగించి పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి పసుపు కుంకుమ తెల్లపూలు సమర్పించండి. ఓం శ్రీం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం వల్ల మీకు ఐశ్వర్యం మీ ఇంటి గుమ్మం తలుపు తడుతుందండి. ఇంట్లో డబ్బు పెట్టే చోట చిన్న కర్పూర హారతి ఇవ్వండి. శుక్రవారం ఎవరిని ఖాళీ చేతులతో పంపించకండి. చిన్న సహాయం చేసినా చాలా మంచిది. రాత్రి తులసి దగ్గర దీపం పెడితే ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే భక్తితో అమ్మవారిని ప్రార్థించి ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇమ్మని వేడుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే పారాయణం చేయడం వచ్చిన వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల, వినటం వలన చాలా విశేషంగా కనకదార స్తోత్రం కానివ్వండి, అమ్మవారి పఠన, అమ్మవారి హారతి పాటలు మనం తృప్తిగా ఆ అమ్మవారి దగ్గర పారాయణం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన ఇంట ఉంటుంది. ఇలాంటి విషయాల గురించి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలిసినంతలో మీకు వివరిస్తాను. అమ్మవారికి శుక్రవారం రోజు మీ అందరికీ అమ్మవారి కృప ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో భక్తి విశేషాలు అలాగే రాశి ఫలాల గురించి కూడా పూర్తిగా వివరిస్తున్నాను. మీరందరూ ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి కదా. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి భక్తి వ్లాగ్స్.